హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అన్నా చంద్రకాంత మహారాజా, మరి నువ్వు మహారాజు అన్నా అని పేరు పెట్టి నీ పుచ్చగాళ్ళుగా ఆరిపోను. ఇంటి పేరు తెలుసుకొని మనసుల పేరు తెలుసుకొని వస్తారు. అన్నా అన్నా అనిపిస్తాను. కుక్క ముఖం లాంజోడక నీ తోడబుట్టిన చెల్లను నేను అపరూప సుందరదేవి నల్లయ్యా. నాకు చెల్లి ఎక్కడిది అన్నాని రక్త సంబంధాన్ని నాకు అయ్యతో అట్టుగా అవదచ్చింది. నీ లోపల ప్రవహించే రక్తం, నా లోపల ప్రవహించే రక్తం ఒకటే అన్న. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ బ్లడ్ గ్రూప్ కానీ చెప్తారంటే వీళ్ళు ఎవరు వారే గ్రామ పంచాయతీ మన అడ్రస్ మొత్తం బయోడేటా కనుక్కొని వచ్చినట్టున్నదిరా. మొత్తం తెలుసుకున్నదిరా. మొత్తం తెలుసుకున్నది కాబట్టి 10 ఇచ్చే కాడ 20, 100 ఇచ్చే కాడ 200 ఇస్తారని బుచ్చగాళ్ళు మెల్లగా ఇంటి తోలు పట్టుకొని వచ్చారు. ఇది కూడా ఇక కుర్చీలో కూర్చున్నారు. ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళు 10, 20, 50, 200 దానం చేస్తారు. ఇవి వంట పోయి ఏంటన్న పూట గడుపుకుంటాం. ఏమి ఇకపోతే ఇంటి ముందర కొప్పర్లన్న పాకెట్లన్నీ పోతాము అని పుచ్చగాళ్ళు వచ్చినట్టు వచ్చింది. మొన్న మా ఇంటి ముందర కట్టే కొప్పెరారా కొప్పెరా ఎవరు ఉంటే మన బాటల్ సీసర్ ఎత్తుకపోయేటోళ్ళు ఇంకా బాటలు తీసేసి అన్నా సూర్యకాంత రాజా, నా తోడ ఉంటే చెల్లె అంటున్నావు. మన రాజ్యం పేరేంది, మన అయ్య పేరేంది, మన అవ్వ పేరేంది, నా పేరేంది, తమ్ముడి పేరేంది, వదిన పేరేం పేరు చెప్పు. తండ్రి ఉత్తరేశ్వర మహారాజు, మన తల్లి శకుంతలాదేవి. అన్న పేరు చిన్న పేరు చంద్రకాంతరాజు. ఇద్దరు వదిలు ఉన్నారు. పెద్ద వదిన సూర్యప్రభ, చిన్న బావదినే చంద్రప్రభనే అన్నయ్య. నాన్న మీరు పాడి చెల్లె అన్న మన రక్త సంబంధం. చెల్లె నువ్వు నా తోడ ఉంటే చెల్లె ఎందుకు వచ్చినావంటే రాకిట్ల పౌర్ణమి కాబట్టి రంగు మెరుగుతో వచ్చే రాకిట్ల పండుగ రాకిట్ల పున్నానికి వస్తాను. రాకిట్ల చూస్తున్నారో మాయన్న, పున్నానికి వస్తాను. రాకిట్ల చూస్తున్నారో మాయన్న, రాకిట్ల పున్నానికి వస్తాను. రాకిట్ల చూస్తున్నారో మాయన్న, పున్నానికి వస్తాను. రాకిట్ల చూస్తున్నారో మాయన్న. చీరగట్టమ్మాని సిద్ధపడుతున్నావా, రేగట్టమ్మాని రంగు పడుతున్నావా అన్నా. నీ చీర రేఖ వద్దురా మాయన్న, రాకి బంధం పెడతారా మాయన్న. 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 మీరు ఏతో మనస్తరాని అన్నయ్య ఎల్లు చూస్తున్నారో మాయన్న. మనస్తరాని అన్నయ్య ఎల్లు చూస్తున్నారో మాయన్న. రక్త సంబంధం రావట్లేదు. పుట్టుమత్తనై చెల్లమో తోడ పుట్టిన రుణవు తీసుకున్నదే చెల్లమ్మా. చూసేదాన్ని చూడ
నవ్వద్దంటారు నవ్వే చోట నవ్వద్దంటారు నీ పాదం మీద నీ పాదం అన్నా నా చెల్లె నవ్వుతారు ఎందుకు నా చెల్లె అపురూప సుందరి దేవి దొరసాని నా యొక్క చెల్లె అయింది మా చేతికి రాగిరి ఎవరికన్నా ఉంటుంది అయిపోయినావు చెల్లె కంటే చెల్లె కట్టే రాకిటే ఎల్లకాలం పేరు కట్టదు మంది కట్టే రాకిట్లు మనకు పని చేస్తాయా చెల్లె కట్టే రాకిట్ అయితే మన చేతికి అప్పటికి ఉంటుంది చెల్లె నువ్వు మా ఇంటికి వచ్చినావు కాబట్టి మన హవ్వేదిరా అలనాడు మన తల్లి శకుంతలాదేవి నన్ను చిన్నపిల్లను ఎత్తుకొని వచ్చినాడు ఇద్దరు వదిలు నాకు పాలు వేయలేదట ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టి అన్నా ఇంటి ముంగడకు చెప్పు చీపురు గర్వాలు వేసేదట వాళ్ళకి వేసిన ఆకలి వస్తే కింద చెప్పుతోడు పెట్టినట్టు చీపురుతోడు పెట్టినట్టు ఉన్నారట అందుకొరకే మన తల్లి ఇంట్లో రాక ఇంటి ముందు చింత చెట్టు కింద కూర్చున్నదట మా అవ్వకు మా పెళ్ళాలు చెప్పుకోవాలి చీపురు కట్టి వేసిర్రు వేసిన వాళ్ళు అవ్వ అడుగుల బాధ పెట్టుకొని రానన్నారా మా బంగారు మోకాలు చూడలేదు అవ్వ అవ్వ కాదా మా అవ్వ కాదా అవ్వ అంటే ఎవరు మమ్మీ మమ్మీ అంటే ఎవరురా అమ్మ అంటే ఎవరురా తల్లి తల్లి అంటే ఎవరురా అవ్వా అమ్మ అంటే దేవత అమ్మ దొరుకుతారు నేను ఇంత మారినరా కానీ ముసలానికి ముసలోళ్ళు ఎవరు రేషగొండోళ్ళరా వాళ్ళకి ఇంత ఇసం పెట్టుకుంటారు ఓకే గదే తాగుతాంటారు ఏదో అయిపోయింది అట్లా ఉండాలి నేను ఎంత ముద్దుకుంటానా అట్లా ఉండాలి నవ్వేడిపోతుంది చెల్లె ఇలా కాకపోతే రేపు వస్తుంది నువ్వు నా ఇంట్లోకి వచ్చిన ఇంటికి వచ్చుకో నా దేవత నువ్వు నా ఇళ్ళ వేర్పు నా ఇంట్లో మెరుపు తీగోలు ఉన్నావు అవ్వా చెల్లె అవ్వ ఇళ్ళకత్తుంది అన్నా మరి ఎడంటారు మీద లోపల అన్నా మీరిద్దరు అన్నదమ్ములు కనబడతారు మా వదినే సూర్యప్రభ మా వదిన చంద్రప్రభ నా వదినలు ఎక్కడ ఉన్నారన్నా నా వదిన ముఖం చూసి నేను వెళ్ళిపోతాను చెల్లె నువ్వు ఏడిపోతావు రవ్వా నువ్వు పోయేది లేదు ఇంట్లోనే ఉండాలి నిన్న కూర్చో చూస్తావురా ఒక్కసారి ఇంట్లో నేను కూర్చున్న కంచె లేవకు గిట్ల నేను చిట్కెత్తుదాను అతికెత్తురాను ఏంటిదిరా అదే పొయ్యిలో పెట్టుకొని మీలుగా పెట్టుకొని నవ్వుతారు మా పెళ్ళాలంటే సూర్యకాంత గజ గజ అనకాలని నా పేరు చెప్తే నా చిల్ల పేరు చెప్తే పేరు చెప్తే తెలియనోనికి తెలియజెప్పారు కంటే ఉన్నది దగ్గరికి వచ్చిందని వచ్చిందని నాకు తెలియజేసింది మళ్ళీ పట్టుకోబెరు సూర్యకాంత అంటే వాళ్ళు టీ టిఫ్ని ఇడ్లీ దోశ వడ అదేంద్ర పెసిరెట్టు ఏ అప్ప మొత్తానికి అయితే చెప్తాను నువ్వు నీ పాదం కింద భూమి మీద నడవద్దు నీ కాళ్ళు వచ్చిపిస్తా వాళ్ళతో నీ పాదసేవ చేపిస్తా నువ్వు వాళ్ళ నీ కాళ్ళ కింద తొక్కు నువ్వు వాళ్ళ మీద నడువు నేను చూడంగా ఒకసారి పడుకోరా నీకెళ్ళి అడుతుంది పోలా నేను అన్నది కదా చేసిందే కాదు
సూర్యప్రభ చంద్రప్రభ మీరు ఇంట్లోకి బయటికి వెళ్ళరు అమ్మ నీ అమ్మ ఇంత కోపం ఉంటే మొగోళ్ళు నీ అమ్మ మీరైతే రాని పొలటి ఎవరిని నేను తమ్ముడా తమ్ముడు తమ్ముడు నువ్వు కట్టబట్లా ఇట్లా బయటికి వెళ్ళాను బయటికి వెళ్తావా వెళ్ళవా కట్లంటే రాదురా నీ పిల్ల ఎవరి బాగా కావాలరా అవుతారండి బా ఇలువ కళ్ళ పెళ్ళం బాడిక అంటే పెద్ద మనిషి కొడుక అన్నట్టు అంతేనా తమ్మి బావా 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 అంటాను తలుపులు తీసి జర బయటికి రా నాకెరికే ఆ మా ఇంటి సాగలోని వారా నీ సాగ మన బాత్రూమ్ లోపల చీరలు ఇస్తాం మొన్న 2-3 పెట్టినా అవి ఉంటాయి ఉత్కరాప రావు సాగర్ రాజన్నా అంటున్నా నా మాట మారుమాట పడ్డది కచ్చీరు వెళ్తాను కదా అయితే సాగలో అనుకుంటాను నేను అస్సలు అయితే అది ఇంకా అది టైం కచ్చేది కాబట్టి ఏ బ్యాంక్ సాగలోని కాదు బ్యాంక్ నేను ఎవరిని నేను టైగర్ నువ్వు వెళ్తే మా ఇంటి మంగళవాడి వారా మా ఇంటి లేడు ఖచ్చితంగా కొరుకు ఏంటి అదే గడ్డం నేను మంగళూరి అయిపోతే మంగళూరి అనుకుంటాను మారమాట పడ్డది నీ మొగలు నచ్చిన తలుపు తీయన్నా సత్యం నీ నాకెరిక ఆ మా ఇంటి గౌన్లో వారా గౌన్ బొర్రవాడా నా మొగడున్నప్పుడేమో తప్పసేడు కళ్ళు వద్ద తిక్కచ్చ కళ్ళు నా మొగలు లేనప్పుడు ఊరుకో పలుకపోయినాడు సాకిరాడు ఇప్పుడే తొడగొట్టుకొని పట్టుకొని వచ్చి బాటల్లో కళ్ళు సిక్కువ జరిగేస్తే తాగబుద్దాయి 2 డిస్పోల గిలాసాల కళ్ళు తాగితే ఇక తెల్లరాక బాత్రూమ్ కెరక బాత్రూమ్ కెరక తెల్లార వరకు ఇంటెనక 20 గుంటల మడతారా అమ్మాయి బాంచని ఇంకెనక 20 గుంటల మడి రింపినావు వాళ్ళ గంగపై మక్కల్లో పెట్టు లేకపోతే కందగడ్డ పెట్టి ఉల్లిగడ్డ విన్నట్టు ఊడుతుంది ఈ ఊరోళ్ళందరూ జాగారం నాడు నీ గడ్డ ఖర్చు కొనుక్కొని కొన్ని ఉడకబెట్టుకుంటారు కొన్ని దేవుని దగ్గర పెట్టుకుంటారు ఉడకబెట్టుకొని తింటారు ఒక్క పొద్దు తింటారు అల్ల వాడిని పాట మీద వాడింది కదా కందగడ్డ తమ్ముడు అరే నీ మొగన్ నచ్చిన తలుపు ఎల్లండి తెరల్లండి ఇప్పుడు అత్త చూడు మూడు పిట్ల నవ్వడ చిన్న వర్రాక పాడుతావు రజగొడ కన్నా నన్ను ఇంతదంతలోనే నావో అయ్యవో నాదా అయ్యవో
నేను వచ్చిందంటే గజ 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 అనకాలే ఇదేట్రా ఇదేట్రా ఏంద్రా అప్పుడంటే నా పిల్లం నన్ను కొట్టిందంటే బయట ఇచ్చేది పోతుంది. అది నన్ను దంచుతా అంటే నేను సావులేదు సావంటే వీడు మంచిగానే దంచుతాను పిల్లల్ని అనుకోవాలి. బయట ఎంతగానో దంచుతాడు వీడు ఇంట్లో అనుకోవాలి. అంటే గజ గజ అనకాలేదు గజలు ఏంది శుభవార్త మంచి శుభవార్త నువ్వా చెప్తే నేను చెప్పాలి శుభవార్త నేను మంచి మిస్ అయినా 2 నెలలు నీకానండి ఎల్లకెళ్ళైతే ఒక్కటో నెల 2 నీకు ఎప్పుడైతే అండి అంత కూడా ఉండదు. అలాగే వాళ్ళు అందుకే నువ్వు ఎప్పుడు నేను వస్తుడు నేను ఎప్పుడు కరెక్ట్ చూస్తాను. అయినా ఆ శుభవార్త అంటే అది కాదు, అది అది కొట్టేస్తుంది ఎన్నడో నేను ఎప్పుడు పట్టించుకున్నాను నువ్వు కూడా పట్టిస్తున్నావు. అయ్యా నీకంటే ముందుగా రాయి కొట్టేసుకున్నది నువ్వే పట్టిస్తున్నావు. అసలు ఏమైంది శుభవార్త అంటే అట్లా కదా మనం కొద్దిసారి గుట్లాడుకున్నా తెలంగాణ కూడా ఉండాలి. ఎవరో దానికి మనం కొట్లాడితే ఇంకో గుసగుస ఉండాలి, బిసిబిసి ఉండాలి. గుసగుస ఏంటి గుసగుస అంటే గుసగుస మరి బిసిబిసి అంటే అలాంటివి శుభవార్త అంటే అది కాదు. మా చెల్లి వచ్చింది. ఏంటి మీ చెల్లె ఇంకా రావాలా అండి? మా చెల్లె మీ చెల్లె రావాలా ఇంకా? చెల్లె నువ్వు రావంటవా అదే నేనంటే నువ్వు అదే అంటావే. ఏ ముత్తంత పక్క కావాలా నిన్ను ఏం బిస్కుతావే? వండికాయ వండికాయ బిస్కుతా ఇట్లా మీదకి రా. నాకు ఇట్లా పోయి మనకి బంగారం అడవంటోడు మీ తండ్రి ప్రాణం పోయింది. మీ చెల్లె నష్ట జాతకురాలు. ఇవాళ మీ చెల్లె వచ్చి మనం ఇంత అడుగు పెట్టిందో పెట్టలేదో నీకు నాకు లొల్లైంది. నేను ఎన్నడూ ఒక్క మాట ఉందన్నా ఎన్నడంటే నువ్వు ఒక దెబ్బ కొట్టేప్పుడు కొట్టలేదు నేను. అంటే ఇవాళ అడుగు పెట్టింది కాబట్టి ఇంట్లో అడుగు పెట్టింది కాబట్టి మన ఇద్దరికి లొల్లి పుట్టింది. రషీద్ తప్పితే మసీదు తప్పితే రషీదు. ఉంటే నీ చెల్లెనన్న ఇంట్లో ఉండాలి, ఉంటే నేనన్నా ఉండాలి. నేను నీకు కావాలనుకుంటే నీ చెల్లెను మారు దెబ్బలు కొట్టి ఇంతకెళ్ళి బయటికి వెళ్ళగొట్టాలి. ఒకవేళ నీ చెల్లెని కావాలనుకుంటే నువ్వు అది రావే కళ్ళు తెరిపించిన దేవత నావా నావని కాలుస్తా
ఎవరినైనా పిల్లల చేతికి బతుకు మొగోని అడక తినే బతుకు ఆడిదాన్ని పెట్టుక తినే బతుకు లక్ష రూపాయల నౌకరి గారు కూడా ఇంటికి వచ్చి అడక తింటాడు కొనకే వాళ్ళు ఎక్కువ తింటారు నా మాట లేదా నీ మాట నువ్వు దేవతవే నా కళ్ళు రెండు తెరిపించినావు సరే ఇప్పుడు పోయి నీ చెల్లె కూర్చున్న కుర్చీని అంతా కురిసికేం కావద్దు కానీ నీ చెల్లెని మారు మా దెబ్బలు కొట్టి ఇంటికి బయట ఎంత వాడి మగవాడైనా పెళ్ళ ఉన్నది అది పాపకారి ముండ ఉన్నది దోసకారి ముండ ఉన్నది బంగారం వస్తుంటే తండ్రిని మింగింది అని ముట్టంగానే ఆ లొల్లి లేని ఇంట్లో లొల్లి తయారైంది భూములు వేరే జాగలు వేరే బంగారం ఊరి లోపల వెళ్తే మా ఇంటికి ఇది నా ఇంటి లోపల పెరిగి పెద్ద పెరుగుతా అంటే ఇంకెన్ని లొల్లిలు అయితాయో నా పెళ్ళాలే సత్తరో మేమే సత్తమో ఇది ఎవరినన్నా ఎత్తుకోయిపోతే నాకు ఈ గంట ఉండపో చెల్లె ఎవరి చెల్లె ఉండాలి అంటే శ్రీపల్లె కాడ కుక్క బాయిల పడి సచ్చిందట అంతకంటే ఈనవా అంతకంటే మానవా నా పిల్లం ఏవట్టి ఇంత కళ్ళు తెరిచిన లేకపోతే నా ఇల్లు కోల్పుతుంది ఇల్లు నాశనం చేస్తూ ఇల్లుని మింగిదామని వచ్చినవే నువ్వు నీ ఆడిబిడ్డలో ఉంటపోయి ఆవిలో పెట్టా రేపు ఎవరినన్ను ఎత్తుకొని పోతే నాకు ఈ గోసు ఉండపో రేపు నీకు పెళ్లి చేస్తే ఎన్ని గిలాసులు పోతుంది ఎన్ని టెంట్లు కావాలి ఎన్ని బోర్లు కావాలి వరకట్నం లంచా కొడుకులు పందిరి లేనోడు 10 లక్షలు ఇల్లు లేనోడు 20 లక్షలు ఇంత లేనోడు అలగబోతే 5 లక్షలు పెట్టమన్నాడు మొన్న వచ్చాడు పెద్ద పల్సర్ బండి పెట్టమన్నాడు పల్సర్ బండి పెట్టన్నాడు వాడు బాత్రూమే కడుగుతాడు హైదరాబాద్ లో నాకు 5 లక్షల వరకట్నం వాడికి అడిగేది బాత్రూమే కడుగుతాడు లేటర్ అడిగేటోడికి 5 లక్షల అన్నా కడుపు ఉడుకుతాడు అయితే కొంచెం అయితే అన్నా చంద్రకాంత రాజా అన్న వచ్చి రాగడుకొని చెల్లేరమ్మాని కూర్చున్న గురుజులకి వెళ్ళి లేచి నన్ను కూర్చుంట పెట్టినవన్నా అన్న ఇంట్లోకి వేయను నీ భార్య వరకు అత్తనన్నవురా అన్న నీ భార్య నీకు ఏమి చెప్పారు ఎవరు మీరు పెళ్ళ మాటలు పట్టుకుంటారా ఇంత బతుకు అన్నా ఇంత లోపల నేను